ఒక మత గురువుగా, శాంతి గురువుగా ఆయన స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యల మీద ఆయన ఏమన్నారు అంటే ట్రూలీ అన్యాక్సెప్టబుల్ అన్నారు. అంటే ఇది పూర్తిగా నిజంగా ఆక్షేపణీయం అన్నారు. ట్రూలీ అన్యాక్సెప్టబుల్ అన్నారు. దాంతోపాటు పోప్ లియో 14 కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని అమెరికా అధ్యక్షుడికి హెచ్చరిక ఇచ్చారు పోప్ లియో 14. అలాగే యుద్ధం ఎప్పుడు పరిష్కార మార్గం కాదు, ఇది ద్వేషాన్ని మాత్రమే పెంచుతుంది అన్న విషయాన్ని కూడా చెప్పారు. దాంతోపాటు ప్రజలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ అమాయక ప్రజలందరూ కూడా ఈ యుద్ధం పేరుతో బలైపోతారు, ఇది సరైన విధానం కాదు అనేది చెప్పారు. దాంతోపాటు దౌత్య పరిష్కారం చేసుకోమని చెప్పారు. ట్రంప్ యుద్ధాన్ని ముగించడానికి ఒక గౌరవప్రదమైన మార్గాన్ని, ఆఫ్ ర్యాంప్ని వెతుక్కోవాలి, ఏదైనా ఒక గౌరవప్రదమైన మార్గాన్ని వెతుక్కొని దీనిని క్లోజ్ చేయమని చెప్పారు. అంటే దీనికి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టమని ఒక శాంతి దూత, ఒక మత గురువు ఓపెన్గా చెప్పారు ఈ విషయాన్ని. పోపు ఇచ్చిన ఒక సందేశం, పోపు చెప్పిన ఒక మంచి మాట ఏదైతే ఉందో దానికి అమెరికా అధ్యక్షుడు స్పందించిన తీరు చూస్తే గనక నిజంగా ఎవరికైనా సరే అమెరికా అధ్యక్షుడికి ఏమైనా పిచ్చిలేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే ఒక పోపుని పట్టుకుని, ఒక మహోన్నతమైన వ్యక్తిని పట్టుకుని, అవునన్నా కాదన్నా ఆ మతానికి సంబంధించి ఆయన మత గురువు, మత పెద్ద, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఏమన్నారంటే సిట్ డౌన్, యు ఆర్ జస్ట్ ద పోప్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇదా మాట్లాడేది? ఎవరిని అంటారు అసలు? ఏ స్థాయి వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు ఇవి? సిట్ డౌన్, యు ఆర్ జస్ట్ ద పోప్. అసలు హౌ ఇట్స్ పాసిబుల్? జస్ట్ ద పోప్. పోప్ అవ్వాలి అంటే ఎంత వాళ్ళకి, ఎన్ని, మనకి ఎలా అయితే ఒక ఉపాసనలు చేసిన ఒక గురువులు, ఆది గురువులుగా, ఋషులుగా, అలాగే పీఠాధిపతులుగా ఎలాంటి వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెడతాం? అంటే ఒక రకంగా రాగ ద్వేషాలని, జీవితాన్ని అంతా త్యజించి శాంతి కోసం, మంచి కోసం, ప్రపంచ బాగు కోసం మాత్రమే భగవంతుడికి దగ్గరగా ఉండేలాంటి వాళ్ళని మనం ఎలా అయితే, మన హిందూ మతం ఎలా అయితే గౌరవిస్తుందో అలాగే ఈ క్రిస్టియన్ వరల్డ్లో కూడా అదే విధమైన స్థానం పోపుకుంటుంది.